ఓ సినిమా అంటే హీరో, హీరోయిన్, స్టోరీ, కామెడియన్‌లు ఈళ్ళు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ ఆ సినిమాను ముందుగాల్నే అనుకోని, దాన్నో పద్ధతి ప్రకారం రాసి, కెమెరాలు పెట్టి, యాక్షన్‌లు తీసి, ఆఖరికి సినిమా విడుదల చేసే డైరెక్టర్లు మాత్రం చానా మందికి తెలవది. వాళ్ళు కష్టపడి సినిమా తీస్తే హీరోలకు, హీరోయిన్‌లకు పేరొస్తది. డైరెక్టర్లు అనేటోళ్ళకు పేరొచ్చుడేమో గానీ కొన్ని కొన్ని సార్ల వాళ్ళని మర్చిపోతది ఇండస్ట్రీ. కానీ గీ హీరో చూడుండ్రి డైరెక్టర్ కోసం ఏం చేసిండో. இவரு சொல்லிட்டே இருக்கீங்களா வாழ்த்துக்கள் சிறப்பு செம்மையா இருக்குல்ல సినిమాలు తీసే దర్శకునికి జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ హీరో ఇస్తే అదిరిపోకుంటే ఇంకేమైతుంది. హీరో కార్తీ, అరవింద స్వామి ఇద్దరు కలిసి యాక్టింగ్ చేసిన సత్యం సుందరం అనే సినిమా తీసిన డైరెక్టరు ప్రేమ్ కుమార్ ఇతను. తను తీసిన సినిమాకు పైసలు రాలేదట గాని మంచి పేరు వచ్చిందట. అట్లా హీరో సూర్య వాళ్ళ తమ్ముడు కార్తీ ప్రేమ్ కుమార్ కు చాలా దగ్గరైందట. వాళ్ళ దోస్తాన్ సంగతి అట్లుంచితే ఎప్పటి నుంచో డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కు ఇసొంటి కారు కొనాలనే ఆశ ఉండేదట. దానికి సరిపోను పైసలు కూడా జమ చేసుకున్నాడట. కానీ అసొంటి మోడల్ కార్ లేక ఆలస్యమై పక్కకు పెట్టిన పైసలు కార్స్ అయినాయట. తను గన్న కళ కలగానే మిగిలిపోయిందట. ఆ ముచ్చట సూర్యకు కార్తికి ఎట్లా తెలిసిందో ఏమో. ఆ డైరెక్టర్ నచ్చినా మెచ్చిన కారును కొని ఇంటికి అడబెట్టిండ్రట. దాన్ని ఓ ఫోటో కొట్టి ప్రేమ్ కుమార్ కు పంపిండ్రట. ఇంకేమున్నది, సినిమాలల్లో సస్పెన్స్ సీన్లు తీసే తనకే వీళ్ళు సస్పెన్స్ ఇచ్చే వరకు పరిశాన్ అయిందట. ఓ రోజు ఇంటికి రమ్మనిగో గిట్ల కారుని చేతిలో పెట్టిండ్ర అన్నట్టు. ఇంత పెద్ద పొడుగుత ముచ్చట్ను ఇన్స్టాలో పోస్ట్ చేసి మనతోను పంచుకున్నాడు. ఈ కార్ ధర 25 లక్షలు అయినా దీన్ని డబ్బుతోటి కొలవద్దు, మంచి స్నేహితులకు గుర్తుగా ఓ తమ్ముని కోరికను అన్న నెరవేర్చినట్టు అనుకోవాలన్నట్టు ఇన్స్టాలో రాసిండట ప్రేమ్ కుమార్. సినిమా తీసిన తర్వాత దర్శకుడు హీరోలకు సంబంధమే ఉండదు. మళ్ళీ కొత్త స్టోరీ రాసుకొని వచ్చి చెప్పుడు మొదలైతే తప్ప మాటలు కలవై దోస్తాన కుదరది. అంత బిజీగా ఉంటారు ఎవల కాళ్ళు. అసొంటిది హీరో సూర్య కార్తీలు డైరెక్టర్ కళ నెరవేర్చిండ్రంటే ఎంత గొప్ప మనసున్నోళ్ళో కదా.